మూసీ పరివాహక ప్రాంతమైన భూదాన్ పోచంపల్లి మండలంలో వర్షం పడినప్పుడల్లా వరద ప్రవాహం బీభత్సం సృష్టిస్తోంది. మండలంలో ఉన్న లో లెవెల్ బ్రిడ్జిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ రోజులు తరబడి రాకపోకలకు పూర్తిగా ఆటంకం కలిగిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మిస్తామని శంకుస్థాపనలు చేసినా పనులు పూర్తి కాకపోవడంతో ప్రజల ఇబ్బందులు మరింతగా పెరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం నుంచి బీబీనగర్ కు వెళ్లే ప్రధాన రహదారి జూలూరు రుద్రవెల్లి దగ్గరున్న లో లెవెల్ బ్రిడ్జ్ హైదరాబాద్ లో ఎప్పుడైనా చిన్న వర్షం పడినా మూసీ వరదతో కోతకు గురవుతుంది. వరద నీరు బ్రిడ్జ్ ను పూర్తిగా ముంచెత్తడంతో ఒక్కోసారి 10 రోజుల పాటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి తలెత్తుతోంది. వరదతో ప్రతిసారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎమర్జెన్సీ సందర్భాల్లో సైతం భువనగిరి లేదా బీబీనగర్ కు వెళ్లాలంటే 15 కిలోమీటర్లు తిరుగు ప్రయాణం తప్పదు అంటున్నారు స్థానికులు. మా గ్రామం శివారెడ్డిగూడ గ్రామం మరియు దంతూరు గ్రామం మా మధ్యలో చిన్నేరు వాగు ప్రవహిస్తుంది. ఈ చిన్నేరు వాగుపై గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో PMGY రోడ్ పథకం కింద ప్రధానమంత్రి సడక్ యోజన కింద మాకు బ్రిడ్జి 6.5 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జి టెండర్ ఖాయమైంది. అప్పుడు కాంట్రాక్టరు ఈ పనులు సగం చేసి పనులు నిలిపివేశారు. మరి కాంట్రాక్టర్ని అడిగితే మాకు బిల్లులు రావడం లేదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి బిల్లు రావడం లేదని, వచ్చిన వరకే మేము పనులు చేస్తామని మధ్యలో పనులు ఆపేశారు. మరి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ కూడా వచ్చి సందర్శించి మళ్ళీ పనులు పరిశీలించి తొందరగా చేపడతామని ఇక్కడ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఏం లేదు. 6 నెలలు అవుతుంది, ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ దగ్గర 60 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి మీద బస్సులు లారీలు అన్ని పోయేది. అయితే మొన్న తర్వాత గవర్నమెంట్ TRS గవర్నమెంట్ వచ్చినాక బ్రిడ్జి కడతా అని చెప్పి పైలట్ సెక్రటరీ కూడా అప్పుడు టైంలో కూడా కడతాని ఆయన కూడా కొంత కాంట్రాక్ట్ వేటోళ్ళకి ఇస్తే కొన్ని 2019 స్టార్ట్ చేయమని కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యి ఫస్ట్ కాంట్రాక్ట్ వెళ్ళిపోయిండు. తర్వాత వేరే కాంట్రాక్ట్ చెప్తే ఆయన కూడా వెళ్ళిపోయినాక మనకి ఏమవుతుందంటే వాన పడ్డది అనుకో, ఇక పోయే ఇబ్బంది రహదారి వస్తువులకు పోతోళ్ళకు హాస్పిటల్ పోవాలన్నా, కాలేజీ పోవాలన్నా, టెంపుల్ పోవాలన్నా, ఇంకా డ్యూటీ పోతోళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది చాలా మంది అవుతుంది. కాలువ వచ్చి ఐరాలో వాన పడ్డది అనుకో ఒక 10 రోజులకు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి పోతోళ్ళు అంతా పిలాయిపల్లి అనంతరం నుంచి గట్కేసకి వెళ్తారు. రైతులకు చాలా ఇసుకొస్తుంది. ప్రభుత్వం ఇప్పుడు చర్య తీసుకొని మేము తప్పనిసరి బ్రిడ్జ్ చేయాలని కోరుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగింది. అయితే రైతులు కోర్టులో కేసు వేయడంతో పనులు కొంతకాలంగా ఆగిపోయాయి. తర్వాత ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు పూర్తిగా నెమ్మదించింది. 12 సంవత్సరాలు గడిచినా ఇప్పుడు కూడా బ్రిడ్జి నిర్మాణం ప్రారంభ దశలోనే నిలిచిపోయింది. ఇదే పరిస్థితి మండలంలోని మరో కీలక ప్రాంతం శివారెడ్డిగూడెం వంకమామిడి రహదారిపై కూడా ఉంది. 4 ఏళ్ల క్రితమే హై లెవెల్ బ్రిడ్జి పనులు మొదలుపెట్టిన కాంట్రాక్టర్ కొద్ది రోజులు పనిచేసి వదిలి వెళ్లిపోయారు. ఈ బ్రిడ్జిలు నిర్మాణం కాకపోవడం వల్ల మా శివారెడ్డిగూడెం గ్రామం వాళ్ళకి అవతల ఏటవతల గ్రామాలలో రైతులు సాగు చేసుకునే రైతులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 20-30 ఎకరాలు ఉన్న భూములు వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితిలో 15-20 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి ఈ సంవత్సరం ఆనకాలం మొత్తం కాలం 6 నెలల నుంచి కూడా వాళ్ళు బయటకు వెళ్ళి తిరగవలసి వస్తుంది. ఆనే వండుక తిని ఉండవలసి వస్తుంది. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెళ్తానికి దారి కూడా వేరే ఊర్లోకి వెళ్తానికి కూడా ఇబ్బంది ఉంది. వర్షాలు వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఘోరమైన పరిస్థితి, ప్రకృతి కూడా పగబట్టినట్టు విపరీతమైన వర్షాలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ముందస్తు చర్యలు తీసుకొని ప్రజలకు కొంచెం అందుబాటులో ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. పోచపల్లి నుండి భువనగిరికి వెళ్ళే రుద్రవెల్లి బ్రిడ్జి నత్తనడక నడుస్తున్నది. అదేవిధంగా శివారెడ్డిగూడెం నుండి చౌటుపల్లికు పోయే ఈ బ్రిడ్జిని నిర్మాణాన్ని కూడా చాలా నత్తనడక నడుస్తుంది. శివారెడ్డిగూడెం నుంచి చౌటుపల్లికి పోవడానికి 15 కిలోమీటర్లు అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు పోచంపల్లి నుండి తిరిగి పోవాలంటే దాదాపుగా 25 కిలోమీటర్లు అవుతుంది. సమయం వృధా అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. శివారెడ్డిగూడెం, కుంకుమామిడి, చౌటుప్పల్ పరిసర గ్రామాల ప్రజలు ప్రతి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతుండగా నిరంతరం ప్రవహించే వాగును దాటడం ఒక పెద్ద సవాల్గా మారింది. మూసీ పరివాహక ప్రాంతం కావడంతో భూదాన్ పోచంపల్లి మండలంలో ఉన్న ఈ 2 లో లెవెల్ బ్రిడ్జిలు ప్రతి వర్షంలో ప్రజల జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. దాదాపు ప్రతి ఏడాది ఇదే దుస్థితి తలెత్తుతున్నట్లు తెలిపారు వాహనదారులు. కౌలు చేస్తాం 10 ఎకరాలు ఇవ్వడానికి రావాలంటే పోనీకి వస్తలేదు. ఆడంగా పోతే 15 కిలోమీటర్లు చాలా దూరం అవుతుంది. అటుగాక మొన్న మా ఫ్రెండ్కు యాక్సిడెంట్ అయింది. చౌటుపల్లి తీసుకోవడమన్నా కానీ రాకపోకలు బంద్ అయినాయి. ఇలా పడ్డాడు. చాలా ఇబ్బందులు మాకు చాలా ఉన్నాయి. అటుగాక మాకు పాలు గీళ్ళు అందరూ వంకమాడి ఇల్లు వచ్చి పిండుకోపోతారు. చాలా ఇబ్బంది. మా దొడ్లు గిట్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు దంతూరు వాళ్ళరు ఇక్కడ చాలా మంది ఊరు చాలా ఇబ్బందులు అవుతుంది. ఇక్కడ కూలోళ్ళు గిట్లా మాకు నాటేయడానికి వస్తారు. ఇక్కడ దగ్గర 3 కిలోమీటర్లు అండి. అట్లా చుట్టూ తిరగాలంటే వాళ్ళు చాలా ఎక్కువ అడుగుతారు.
చాలా బాధ అవుతుంది మాకు. ఈ బ్రిడ్జి తొందరగా వేయాలని కోరుతున్నాం. చాలా రోజుల నుంచి మూసి ఇలాగే బాధపడుతున్నాం. మేము రాకపోకలు జరగాలంటే చాలా కష్టమవుతుంది. మా షాప్కి స్టాక్ రావాలన్నా, మేము రాకపోకలు ఇంటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇదే మాకు ప్రాబ్లంగా మారింది. ఒకవేళ గట్టిగా వర్షాలు వస్తే రాకపోకలు చాలా ఇబ్బంది జరుగుతుంది మాకు. ఈ రూట్ ఇలా వస్తే మాకు దగ్గర అవుతుంది. తిరిగి వెళ్ళాలంటే మాకు ఎక్స్ట్రా ఇంకా 20 కిలోమీటర్ ఎక్స్ట్రా అవుతుంది. దానివల్ల సమయం వృధా అవుతుంది. మాకు పెట్రోల్ ఖర్చులు పెరుగుతున్నాయి. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వేరని కూడా చాలా ఇబ్బంది అవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చేసిరు దాన్ని. ఇంకా దాన్ని పూర్తి కాలేదు. ఏటున్న పనులు ఆడనే ఉన్నాయి. త్వరగా బ్రిడ్జిని చేయాలని రేవంత్ రెడ్డి గారిని, రూలింగ్ గవర్నమెంట్ ని కోరుతున్నాం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైన ఈ ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తి చేసి భూదాన్ పోచంపల్లి మండల ప్రజలను మూసీ వరద బాధితుల నుంచి తప్పించాలని స్థానికులు కోరుతున్నారు.